135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఈ బిల్డింగ్ లో ఎవరైతే ఇప్పుడు మరణించారో ఆ పాప ఐడి కార్డ్ ఇది. ఈ టైంకి స్కూల్కి వెళ్ళవలసినటువంటి పాప ఈరోజు వికతజీవిగా మారినటువంటి పరిస్థితి. కొందరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు నిండు ప్రాణం బలైనటువంటి సిచ్యువేషన్. సో ఆ కుటుంబానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ బ్రదర్ ఉన్నారు, వారితో మాట్లాడడం. విష్ణు గారు, ఎలా జరిగింది? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? హాస్పిటల్ ఎవరెవరు ఉన్నారు? నాకు 1:40కి ఫోన్ వచ్చింది. మా అన్నయ్య, మా వదిన, 2 పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. పెద్ద అమ్మాయి చనిపోయింది. మొత్తం నలుగురు ఉంటున్నారా? నలుగురు ఉంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్లో ఎవరెవరు ఉన్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? 3 ఉన్నారు, సీరియస్ ఉన్నది. చిన్న ఆమె, చిన్న బాబా. పాప పేరేంటి? శివప్రియ తనే కదా? చనిపోయింది. సో మిగతా 3 పరిస్థితి ఎట్లా ఉంది? సీరియస్ ఉంది. అక్కడ ఎవరున్నారు హాస్పిటల్ దగ్గర? అక్కడ మా భార్య, మా చెల్లెలు, మా అమ్మ, తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమన్నా అక్కడి నుంచి ఫోన్ వచ్చిందా? అక్కడ పరిస్థితి ఏమన్నా హాస్పిటల్ సీరియస్ ఉందని వచ్చింది. అదే వెళ్దామని వెళ్తాం. మీకు శ్రీనివాస్తో ఎట్లా పరిచయం? శ్రీనివాస్ ఇక్కడ ఏదైతే పని చేయడానికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంచెం డివైడ్ అయ్యారు. సో ఆయన అప్పటి నుంచి కూడా ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడనే పనిచేసేవాడు. సో వాళ్ళ ఏదైతే సేటు ఉన్నాడో ఓనరు, ఆయన మభ్యపెట్టి ఇక్కడే ఉంది రమ్మని చెప్పేసి కొంచెం డబుల్ బెడ్రూమ్ అనేది తక్కువకి ఇస్తాను, ఇక్కడికి వస్తే ఇక్కడే పని చేసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు అనేసి ఏదో మభ్యపెట్టేసి ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడంట. దాంట్లో కూడా మళ్ళీ ఒక బెడ్రూమ్లో ఆయన గోడౌన్ సామాన్ వేసుకున్నాడంట ఆయన అవసరానికి. ఎందుకంటే వీళ్ళది బీద కుటుంబం, చిన్నప్పటి నుంచి తండ్రి లేడు, బీద కుటుంబమే. సో ఆయన అది ఆసరాగా తీసుకొని ఇక్కడ నివాసం ఉండడానికి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి ఇంతకుముందు కూడా అధికారులు వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశారంట. సో ఇక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు అని చెప్పిన తర్వాత ఆయన ఏదో మేనేజ్ చేయగలిగాడు అంతకుముందు. సో ఇది కంప్లీట్గా ఇంట్లో మధ్యలో కమర్షియల్ ఉండడం అసలు మంచిది కాదు. ఈ ఒక్కటే కుటుంబం కాదు, చాలామంది కూడా ఇబ్బంది పడతారు దీంతో. ఇప్పుడు నలుగురికి కూడా చాలా సీరియస్గా, నలుగురిలో సీరియస్గా ఉండే మార్నింగ్ పెద్ద అమ్మాయి మాత్రం చనిపోయిందండి. సో వాళ్ళ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలని మనం చేస్తున్నాం. ఇంకోసారి రిపీట్ కాకుండా ఈ అధికారులు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏదో పైన ఈ డబ్బులు తీసుకొని మేనేజ్ చేస్తున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక పాప మరణించింది. ఇంకా 3 పరిస్థితి చాలా సీరియస్గా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి హాస్పిటల్కి వెళ్తున్నారు. అసలు రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వస్తువులు పెట్టడమే పాపం అయితే ఇంట్లో రెంట్ కూడా రావాలనేటువంటి దుర్బుద్ధితోటి ఉన్నటువంటి రెంటర్స్ ఇంట్లోనే సగం కొంచెం తక్కువ రెంట్కి ఇచ్చి మిగతా రూమ్లలో పూర్తిగా ఈ ఫార్మ్స్ కానీ ఫర్నిచర్ సంబంధించిన ఐటమ్స్ని మొత్తం స్టోర్ చేసి ఈరోజు ఇంత పెద్ద అగ్ని ప్రమాదానికి కారణమైనట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా పూర్తిగా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఆ ఓనర్ పైన చర్యలు తీసుకోవాలి. పాప మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పందించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.